హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇన్ అడ్వాన్స్ మై వ్యాలంటైన్. ఏంటి అలా చూస్తున్నావు? రేపు ప్రేమికుల రోజు. మనలాంటి లవర్స్ అంతా ఒకరినొకరు ఇదిగో ఇలా ముద్దులతో ముంచేసుకుంటారు. బావా బావా చాలు బావా ఆపు. ఇదిగో రేపు మాత్రం ఇలా అనకూడదు. ఎన్ని ముద్దులు పెడితే అన్నీ తీసుకోవాలి. బాకీ పడకుండా తిరిగి వడ్డీతో సహా ఇచ్చేయాలి. రేపు ముద్దులతోనే టిఫిన్, ముద్దులతోనే లంచ్, ముద్దులతోనే డిన్నర్. బావా రేపు ముద్దులకి హద్దులు ఉండవన్నమాట. బావా చాలు. హద్దులు లేని ముద్దులు పెడితే ఆయాసం వస్తుంది. ఏదైనా మన సాంప్రదాయం సాంప్రదాయమే బావా. ఆ హద్దుల వల్లనే భార్యాభర్తలు ఒక్కరికొక్కరు మరింత ముద్దొచ్చేలా ఉంటారు. అబ్బో, భారతీయ సాంప్రదాయాన్ని అవపోసన పట్టినట్టు భలే చెప్తున్నావే. అబ్బా భూమి, అసలు ప్రేమికులకి సందర్భం దొరికితే వదులుకోకూడదు, రెచ్చిపోవాలి. రేపు మనం రెచ్చిపోదాం. బై ద వే, రేపు నీకు సర్ప్రైజ్ కూడా ఉంది. బావా ఏంటది? సర్ప్రైజ్ ఏంటో చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? వెయిట్ చేయి, రేపటి వరకు వెయిట్ చేయి. అమ్మో, ఏదో ఉందని తెలిసాక అదేంటో తెలుసుకునేంత వరకు నా మనసు ఆగదు బావా. ప్లీజ్ అదేంటో చెప్పవా? ప్లీజ్ బావా ప్లీజ్. అది చెప్పేది కాదు, చూపించేది. నీ మనసు ఎంత ఆతృతగా ఉన్నా రేపటి వరకు ఆగాల్సిందే. రేపు నిన్ను బయటికి తీసుకెళ్తున్నాను. ఇదే ఆ సర్ప్రైజ్కి నేనిచ్చే ఫస్ట్ క్లూ. ఇంతకు మించిన వాడకు. బావా, రేపు అందరి ముందు నాకు ముద్దులు పెట్టావు కదా బావా. హే, అలాంటి భయాలేం పెట్టుకోవద్దులే. యాక్చువల్లీ సర్ప్రైజ్ అంతకంటే మించి ఉంటుంది, కానీ అందరూ నన్ను మెచ్చుకునేలా ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్లూ బై ద వే. నువ్వు ఎన్ని క్లూలు ఇచ్చినా ఆ సర్ప్రైజ్ ఏంటో నేను ఊహించలేకపోతున్నాను బావా. రేపు సర్ప్రైజ్ ఉందని నువ్వు చెప్పకుండా ఉండాల్సింది. రేపటి వరకు ఆగడం ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది బావా. ఈ కష్టాన్ని దాటడానికి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి నా దగ్గర ఒక దారుంది. ఏంటది? తీసుకున్న బాకీ తీర్చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సర్ప్రైజ్ అని చెప్పాక రేపటిదాకా ఏంటి, ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. నేనేం బాకీ తీసుకున్నాను బావా? నేను ఎవరి దగ్గర ఏ బాకీ తీసుకోలేదు. తొండిగా మాట్లాడుకో. షాపింగ్ మాల్లో ఒకటి ఇచ్చానా? రూమ్లోకి రాగానే లెక్కపత్రం చూడకుండా ఎన్ని ఇచ్చేసాను నీకు ముద్దులు? అవన్నీ తిరిగి తీర్చేసావనుకో, అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పో బావా. అలా అంటే అలా.